మొదటి అధ్యాయాన్ని మనం పరిశీలించి మనం చూసినట్లయితే ఆ ప్రియమైనటువంటి వాళ్ళరా కొన్ని కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మనం చెప్పుకునేటువంటి వారంగా మనం ఉందామండి. ఉదాహరణకి గలతీకి రాసినటువంటి పత్రిక కానీ, కొలసీలోకి రాసినటువంటి పత్రిక కానీ, ఫిలిప్పీలోకి రాసినటువంటి పత్రిక కానీ మనం ఆలోచన చేసినట్లయితే, సపోజ్ ఫిలిప్పీలోకి రాసినటువంటి పత్రిక ఒకటిలో చూసామనుకోండి. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును, అధ్యక్షులకును, పరిచారకులకును, క్రీస్తు యేసు దాసులైన పౌలును, తిమోతికియును శుభమని చెప్పి వ్రాయినది. చూసారు, ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ యేసు ప్రభువారి పేరు చెప్పుకొని పౌలు తిమోతికి శుభమని చెప్పి రాయటం ప్రారంభించినట్లుగా మనం చూస్తా ఉన్నామండి. అదే రీతిగా కొలసీలకు రాసినటువంటి పత్రిక 1-2 చూసినట్లయితే, కొలసీలో ఉన్న పరిశుద్ధులు కనుక క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తం వల్ల యేసుక్రీస్తు అపోస్తుడైన పౌలును, సహోదరుడైన తిమోతికియును శుభమని చెప్పి రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానము మీకు కలుగును గాక. చూసారు, ఈ పత్రికలు మనం ప్రకటన తప్ప తక్కినవన్నీ మనం చూసినట్లయితే అక్కడ దేవుడి పేరు, యేసు ప్రభువారి పేరు చెప్పుకొని ఈ రైటర్స్ ఏం చేశారంటే ఈ పత్రిక రాయటం ప్రారంభించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కానీ ప్రకటన గ్రంథం చూసినట్లయితే ఇది డిఫరెంట్ అనమాట అండి. ఎలాగంటే దేవుడే యేసు ప్రభువారి పేరు చెప్పుకొని ఈ పత్రికను ప్రారంభించినట్లుగా, అంటే యోహాను రాసినటువంటి గ్రంథాన్ని ప్రారంభించినట్లుగా మనం చూస్తా ఉన్నామండి. తక్కిన గ్రంథాలేమో దేవుడి పేరు, యేసు ప్రభువారి పేరు చెప్పుకొని వారు ఆ పుస్తకాలను లేకపోతే పత్రికల్ని శుభాలని చెప్పి రాయటం ప్రారంభించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కానీ ప్రకటన యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుడు యేసు ప్రభువారి పేరు చెప్పుకొని, చూశారు ఎంత యేసు ప్రభువారికి ఎంత ఆధిక్యత ఇచ్చాడో చూడండి. ఆ సజీవం కలిగినటువంటి ఆ దేవుడు, పరలోకంలో ఉన్నటువంటి ఆ గొప్ప దేవుడు యేసు ప్రభువారు పేరు చెప్పుకొని ఈ ప్రకటన గ్రంథాన్ని మరి ప్రారంభిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నామండి. అందుచేత యేసుక్రీస్తుని ఎంత గొప్ప చేశాడో దేవుడు అనే విషయాన్ని మనం ఆలోచింప బద్దులమై ఉన్నామండి. అందుచేత ఇక్కడ యేసుక్రీస్తు అనేటువంటి దాని గురించి కూడా మనం కొద్దిగా ఆలోచన చేసేటువంటి వారంగా ఉండాలని నేను ప్రత్యేకంగా మనం చేస్తా ఉన్నానండి. ఇక్కడ దేవుడు యేసుక్రీస్తుని పరిచయం చేస్తా ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు దేవుడు చెప్పినటువంటి మాటలు విని ఆయన విధేయుడై దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేసి చెప్పంద చేయకుండా ఏమండి దేవుణ్ణి సంతోషపెట్టాడు. అపోస్తుల కార్యాలు 2:22 కూడా దేవుణ్ణి మెప్పించేటువంటి వాడుగా ఆయన క్రియల ద్వారా చేసినట్లుగా మనం చూస్తా ఉన్నామండి. మత్తయి 3:16 కూడా ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అంటే దేవుణ్ణి మెప్పించాడు. మత్తయి 17:1-5 వరకు కూడా మనం చూసినట్లయితే ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినుడి అంటే యేసుక్రీస్తుకి దేవుడు ఎంత మరి ప్రాధాన్యత ఇస్తున్నాడో మనము ఆలోచింప బద్దులమై ఉన్నామండి. ఇక్కడ ముందుగా యేసుక్రీస్తుని పరిచయం చేశాడు. ఆయన యొక్క ఔన్నత్యాన్ని కూడా పరిచయం చేసినట్లుగా మనం చూస్తా ఉన్నామండి. రెండోదిగా మనం చూసినట్లయితే పరలోకంలో ఉండేటువంటి దేవుడు తనకు తానుగా ముందు తర్వాత పరిచయం చేసుకుంటున్నాడు. ముందు యేసు ప్రభువుని పరిచయం చేసి రెండో స్టెప్ ఏంటంటే దేవుడు తనకు తానుగా, అంటే ఎవరో పరిచయం చేయటం కాదండి, తనకు తానుగా పరిచయం చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నామండి. అది 8వ అది మనం ఆలోచన చేస్తా ఉన్నామండి. 8వ వచనం, అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడును నేనే అని సర్వాధికారియు
దేవుడు నగు ప్రభువు సెలవిస్తున్నాడు. చూసారు ఇక్కడ దేవుడు తనకు తానే పరిచయం చేసుకుంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఫస్ట్ యేసుక్రీస్తుని పరిచయం చేశాడు. అదే మాట మనం 4వ వచనంలో చూస్తాం. 1:4 యోహాను ఆసియలో ఉన్న 7 సంఘములకు చెప్పమని చెప్పి రాయినది వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న వారి నుండి. చూసారా, దేవుడు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నాడు అని యోహాను గారు కూడా చెప్తున్నాడు. తర్వాత మూడవదిగా మనం చూసినట్లయితే యేసు ప్రభువారు తను పరిచయం చేసుకుంటున్నాడండి. తర్వాత ఎక్కడ మనం చూస్తా ఉన్నామండి, 17 నుంచి మనం చదువుతామండి. నేను ఆయన చూడగానే చచ్చిన వారి వెళ్ళి ఆయన పాదాల మీద పడిపోయింది. ఆయన తన కుడి చేతి నా మీద ఉంచి నాతో ఇట్లా భయపడకు, నేను మొదటి వాడను కడపట్టి వాడను జీవించువాడను మృతుడనైతును గాని ఇదిగో యుగ యుగములు సజీవున్నాయి ఉన్నాను. యేసుక్రీస్తు తర్వాత తనను తాను పరిచయం చేసుకుంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. ఒకటిగా దేవుడు ఫస్ట్ యేసు ప్రభువుని ఈ పాఠకులమైనటువంటి మనకి ఈ యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథం చదివేటువంటి తన దాసులకి యేసు ప్రభువుని పరిచయం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. తర్వాత తాను అంటే దేవుడు పరిచయం చేసుకుంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. దేవుడు చెప్పిన తర్వాత సంధాన అన్నట్టుగా యేసుక్రీస్తు తాను పరిచయం చేసుకుంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. అందుచేత ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే 1వ అధ్యాయంలో పరిచయం చేసేటువంటి కార్యక్రమాలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు అన్నాడు అనుకోండి, మొట్టమొదటగా ఈ 18వ వచనంలో నేను మొదట వాడను కడపటి వాడను జీవించవాడను అని తను పరిచయం చేసుకుంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. ఈ పరిచయం చేయటానికి ముందుగా దేవుడు ముందు ఎవరికి ప్రాముఖ్యత ఇచ్చాడండి? యేసుక్రీస్తు ప్రాముఖ్యత ఇచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దానికి కారణం ఏంటి? ఉపజ్ఞానం ఉందండి, మనందరికీ తెలిసినటువంటి విషయం. మొదటి పేతురులో మొదటి అధ్యాయంలో మనం చూస్తా ఉన్నామండి. మొదటి పేతురు మొదటి అధ్యాయంలో మనం దేవుడికి జ్ఞానం ఉంది, యేసుక్రీస్తుకి అయితే అనుభవ జ్ఞానం ఉంది. అది మనం నేర్చుకోవాల్సింది. ఒకటి 4 చూడండి దయచేసి. మొదటి పేతురు 1వ అధ్యాయం అండి, 3 నుంచి చదువుతామండి. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వారిని గురించిన అనుభవ జ్ఞానం మూలంగా ఆయన దైవశక్తి జీవనకును భక్తికి కావలసిన వాటిని అన్నిటినీ మనకు దయచేస్తున్నందున దేవుని గురించినట్టు మన ప్రభువైన యేసుక్రీస్తుని గురించినట్టునైనా అనుభవ జ్ఞానం వల్ల. చూసారా, 2 రకాలైనటువంటి అనుభవ జ్ఞానాలు ఉన్నాయండి దేవుడికి యేసుక్రీస్తుకి. అయితే దేవుని యొక్క అనుభవ జ్ఞానం ఏంటి? ఆయన ఆత్మ కనుక ఆయనకు శరీరం లేదు. యేసుక్రీస్తు యొక్క అనుభవ జ్ఞానం ఏంటి చెప్పండి? ఆయనకి శరీరం కూడా ఉన్నట్లుగా మనం చూస్తాం. ఆయనకు ఆత్మ ఉంది, శరీరం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. అందుచేత ఇక్కడ మనం ఆలోచన చేస్తా ఉన్నాం, యేసుక్రీస్తుకి కొద్దిగా కాస్తంత ఎక్కువ అనుభవ జ్ఞానం ఉన్నట్లుగా శరీరం ఉంది కనుక యేసుక్రీస్తుని ఆయన పరిచయం చేస్తా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నామండి. దేవుడు చెప్పినట్లుగా చేసి యేసుక్రీస్తు దేవుడు చెప్పినట్లుగా చేసి ఆయన జీవితకాలం అంతా కూడా పరలోకమందు ఉన్నటువంటి తన తండ్రిని మెప్పించి ఏమండి ఆయన శిలువలో సాతాన్ని జయించినప్పుడు, సమాధిలో పాతాళాన్ని జయించినప్పుడు, ఆయన తిరిగి లేచినప్పుడు, మరణాన్ని జయించినప్పుడు మనం ఇక్కడ ముఖ్యంగా నేర్చుకునేది ఏంటంటే, పాతాళంలో ఉన్నప్పుడు 3వ రోజున పరలోకంలో ఉండేటువంటి దేవుడు యేసుక్రీస్తుని లేపాడు. ఎంత ఆధిక్యత ఇచ్చాడో దేవుడు. అందుచేత అనుభవ జ్ఞానం ఉంది, శరీరంతో ఉన్నటువంటి అనుభవ జ్ఞానం
యేసుక్రీస్తు ఉంది కనుక యేసుక్రీస్తుని దేవుడు ఎంతగానో మరి హెచ్చించినట్లుగా మనం చూస్తా ఉన్నామండి. నేను మీకు మనం చేసుకుంటా ఉన్నానంటే 1 పేతురులో 1:21 నుంచి మనం చూసినట్లయితే కొలత ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మొదటి ఎంత హెచ్చించాడో మీరు జాగ్రత్తగా మీరు ఆలోచించేయండి. 1వ అధ్యాయం అండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 20 నుంచి. ఆయన ఆ బలాత్సవం చేత క్రీస్తును మృతులలో నుండి లేపి, యేసుక్రీస్తుని దేవుడి మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటేను, అధికారం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను, ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామం కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందును ఆయనను తన కుడిపార్శ్వమందు కూర్చొని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదం కింద ఉంచి సమస్తం పైన ఆయనను సంగమునకు శిరసగా నియమించెను. ఆ సంఘం ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుతున్న ఆయన సంపూర్ణతయే ఉన్నది. దేవుడు యేసుని క్రీస్తుగా ఎంత హెచ్చించాడో మీరు ప్రత్యేకంగా ఆలోచన చేయాలని నేను ప్రత్యేకంగా మనం చేస్తా ఉన్నామండి. ఇంకా మనం ఫిలిప్పీలో రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 9 నుంచి 2:9 నుంచి అండి. అందుచేత పరలోకమందు ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలను యేసు నామమున ఊగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించను. చూశారండి ఎంత హెచ్చించాడో మనం ఇక్కడ ఆలోచన చేస్తా ఉన్నామండి. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 32వ వచనంలో కూడా మనం చూస్తా ఉన్నామండి. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయంలో దేవుడు యేసుక్రీస్తుని అంటే యేసుని క్రీస్తుగా ఎంత హెచ్చించాడో మీరు ప్రత్యేకంగా ఆలోచన చేయాలని మనం చేస్తా ఉన్నామండి. 31వ వచనం అండి, 30 నుంచి చదువుకుందాం కొని. 5:30 నుంచి అపోస్తుల కార్యాలు. మీరు రాను వేలాడదీసి సంహరించిన యేసును మన పితల దేవుడు లేపెను. ఇశ్రాయేలునకు మారు మనసును పాప క్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిగాను, చూశారంటే అధిపతిగాను, రక్షకునిగాను, చూశారంటే అధిపతిగాను, రక్షకునిగాను తన దక్షిణ హస్తము చేత హెచ్చించి ఉన్నాడు. చూశారు ఈ రీతిగా దేవుడు యేసు ప్రభువుని ఎంత హెచ్చించాడో మీరు ప్రత్యేకంగా ఆలోచన చేయాలని నేను ప్రత్యేకంగా మనం చేస్తా ఉన్నానండి. అందుచేత మరి ఫిబ్రవరి 1వ అధ్యాయంలో కూడా మనం ఆలోచన చేస్తా ఉన్నామండి. ఆయన ఎంత హెచ్చించాడు అంటే కొన్ని రిఫరెన్స్లే నేను చూసి పెడతానండి. అక్కడి నుంచి మనం లెసన్లోకి వెళ్ళిపోతామండి. ఫిబ్రవరి 1:1లో 1:2 నుంచి చూడండి. ఈ దినంలో అంతమంది కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించాను. ఆయన ద్వారా ప్రపంచంలో నిర్మించాను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుతూ పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే, చూశాడు ఎంత హెచ్చించాడు చూడండి, దేవదూతల కంటే ఎక్కువ హెచ్చించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడుగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. చూశారు ఎంతగా హెచ్చించాడో. సమాధిలో నుంచి 3వ రోజున దేవుడు యేసుని క్రీస్తుగా లేపి కన్నాడు అని కీర్తనలో 2వ అధ్యాయం 6-7లో మనం నేర్చుకున్నాం. ఆయన లేపి ఆయన కన్నాడు. దేవుడు నేను కని ఉన్నాను అనేటువంటి మాటను బట్టి మనం ఆలోచన చేసినట్లయితే మరి ఇక్కడ 9వ వచనంలో కూడా చూడండి, ఫిబ్రవరి 1:9లో నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలంతో అభిషేకించను. ప్రియులారా, యేసుని క్రీస్తుగా ఎంత అభిషేకించాడో మీరు ప్రత్యేకంగా ఆలోచన చేయాలని మనం చేస్తా ఉన్నాం. 2:9 కూడా దయచేసి చదవండి. ఫిబ్రవరి దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మనం అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువగా చేయబడిన యేసు, అంటే తక్కువగా చేయబడ్డాడంటే అర్థం ఏంటనమాట, దేవదూతల శరీరం లేదు. ఎప్పుడైతే యేసు క్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడో దేవదూతల కంటే తక్కువ అయ్యాడు.
చూశారంటే దేవదూతలకి శరీరం లేదు. ఈయన శరీరాకారంతో వచ్చాడు. 8:3 8:3 రోమాలో చెప్పినటువంటి రీతిగా 8:3-4లో చెప్పినటువంటి రీతిగా ఆయన శరీరాకారంతో వచ్చినట్లుగా 1:14 యోహాను రాసినటువంటి సువార్త. మొదటి తిమోతికి 3వ అధ్యాయము మరి 4 నుంచి మనం మొదటి తిమోతిలో మనం ఆలోచన చేస్తా ఉన్నాం. మొదటి తిమోతికి 3వ అధ్యాయం అండి 16 నుంచి చూడండి. నిరాక్షేపముగా దైవభక్తిని గురించిన మర్మం గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాను. ఆత్మ విషయము నీతిమంతుడని తీర్పుంది. దేవదూతలకు కనబడను. దేవదూతలకు కనబడను. రక్షకుడని జనములలో ప్రకటింపబడాను. లోకమంతా నమ్మబడాను. ఆరోహణుడై తేజోమయుడేను. చూసాను, ఆరోహణ అయిపోయాడు. యేసుక్రీస్తు శిలువలో సాతాన్ని జయించాడు. మరణంలో పాతాళాన్ని జయించాడు. శిలువలో సాతాన్ని జయించాడు. తిరిగి లేచినప్పుడు మరణాన్ని జయించి ఆయన మరి ఆరోహణుడయ్యాడు అనేటువంటి విషయం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆయన శరీరం మహిమా శరీరంగా మార్చబడింది. అంటే గోడలో నుంచి ఇప్పుడు మన శరీరంతో అటెందుకు వెళ్ళలేము. గోడలో నుంచి యేసుక్రీస్తు శిష్యుడు గదిలో ఉంటే గోడలో నుంచి లోనకు వచ్చేసాడు. అది మహిమా శరీరం. ఆ మహిమా శరీరంతో ఆయన ఎక్కడికి వెళ్ళాడండి? మరి పరలోకంలో ఆరోహణుడై తేజోమయుడేను అనేటువంటి మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆయన తిరిగి లేచిన తర్వాత దేవదూతలకు కనపడాను. అంటే దేవదూతలు అంటే ఎవరు? మన దేవదూతలు అంటే 2 రకాలుగా మనం చూడొచ్చు. పరలోకంలో దేవదూతలు ఉన్నారు. రెండోదిగా దేవదూతల కంటే అర్థం ఏంటనమాట? అపోస్తులు, శిష్యులు, 12 మంది శిష్యులు అని అర్థం అన్నమాట. అపోస్తుల కార్యాలు 10:38-43 నోట్ చేసుకోండి. దేవదూతలు అంటే వాళ్ళు అన్నమాట. చూసారా, దేవదూతలకు కనబడను అంటే అపోస్తుల కార్యాలు 10:38-43 వరకు చూసినట్లయితే 12 మంది శిష్యులు కనిపించాడు. వాళ్ళతో భోంచేశాడు. అదనమాట అండి దాని అర్థం. దేవదూతల కంటే అపోస్తులు అనేటువంటి మాట మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ 2 విషయాలు చూడాలి. యేసుక్రీస్తు పరలోకంలోకి వెళ్ళాడు మహిమా శరీరం. అది చేత ఆయనకి అప్పుడు శరీరం లేదు. మనకున్న శరీరం యేసుక్రీస్తుకు లేదు కనుక ఇక్కడ దేవదూతలకు కనపడ్డాడు కనుక దేవదూతలు అంటే అపోస్తులు లేకపోతే సేవకులు, దేవుని యొక్క సేవకులు అని కూడా మనం ఆలోచన చేయొచ్చు అండి. అందుచేత ఇక్కడ మనం ఆలోచన చేస్తా ఉన్నామండి. హెబ్రీ 2వ అధ్యాయము 9వ వచనంలో మనం చదువుతా ఉన్నాం కదండి. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనిపించడు. దేవదూతల కంటే కొంచెం తక్కువగా చేయబడిన యేసు మరణం పొందినందున మహిమా ప్రభావాలతో కిరీటం ధరించిన వారిగా ఆయనను చూచుతున్నాము. చూసారా ఎంత మహిమా ప్రభావంతో కిరీటం ధరించినటువంటి వారిగా, అంటే దేవుడు ఎంత హెచ్చించాడో మీరు ప్రత్యేకంగా ఆలోచన చేయాలని నేను ప్రత్యేకంగా మనం చేస్తా ఉన్నాను. అంటే యేసుక్రీస్తుని మరి మహిమా ప్రభావంతో కిరీటము ధరించినటువంటి వాడు ఆయన కన్నాడు. ఆనంద తైలంతో అభిషేకించాడు, హెచ్చించాడు దక్షిణార్థ బలం చేత. ఏమండి మరి ఎంతో శ్రేష్టమైనటువంటి నామం పొందాడు. అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రియులారా మనం ఆలోచన చేస్తా ఉన్నామండి. మహిమా శరీరుడిగా ఆయన పరలోకంలోకి వెళ్ళాడు కనుక ఈ ప్రకటన గ్రంథం రాసేటప్పుడు ఆ గొప్ప దేవుడికి ఎవరెవరు అవసరమయ్యారో మీరు ప్రత్యేకంగా ఆలోచన చేయాలని మనం చేస్తా ఉన్నాను. ప్రకటన గ్రంథం చదివేటప్పుడు రాసేది ఎవరంటే, కలం పట్టుకుని రాసేది ఎవరంటే యోహాను. మరి మనందరం జబదయి కుమారుడు అనేటువంటి యోహాను. ప్రకటన గ్రంథం 1:11 మనం చూస్తాం. యోహాను గారు ప్రకటన గ్రంథం 1:11 మరి ఆయన 7 సంఘాలకి కూడా మరి ఈ ప్రకటన గ్రంథాన్ని రాస్తా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుచేత 2వ అధ్యాయం 7వ వచనం చూడండి దయచేసి. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. చెప్పేదేమో ఆత్మ. అంటే ప్రకటన గ్రంథం చదివేటప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ఈ 5 టీము ఎలాగా పనిచేశారో మనం ఆలోచన చేయాలి. దేవుడు, యేసుక్రీస్తు,
పరిశుద్ధాత్ముడు, దేవదూత, యోహాను. ఈ ఐదుగురు కలిపి ఒక టీం వర్క్ చేశారండి. అంటే ఒకే దృక్పథంతో, ఒక క్రమమైనటువంటి పద్ధతిలో ఈ ప్రకటన గ్రంథం రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూసారు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఇక్కడ యోహాన్ గారు అదే రీతిగా మరి ఒక దేవదూత, అంటే దేవదూతలు కూడా ఉన్నారు. దేవదూతలు కూడా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. ఎందుకంటే 7 నక్షత్రాలు అంటే 7 దూతలు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ ఆలోచన చేస్తూ ఉన్నాం. ఏమండి, 7 దీపస్తంభములు, 7 సువర్ణ దీపస్తంభాలు అంటే సంఘాలు అనేటువంటిది మనం అర్థం చేసుకోం. అంటే ఇక్కడ వీళ్ళైదుగురు కూడా ఒక ఐక్యతతోటి ఒక క్రమమైనటువంటి పద్ధతిలో ప్రకటన గ్రంథం రాస్తా ఉంటే వీళ్ళారా ఇక్కడ 7 సంఘాలు 7 సంఘాలు 7 రీతులుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. 7 సంఘాలు 7 అనుభవాలు, 7 సంఘాలు 7 రీతులు, 7 సంఘాలు 7 రకాల కోణాలుగా మరి వాళ్ళు జీవిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. వీళ్ళు ముగ్గురు ఒకే పని చేస్తున్నారు, కానీ ఈ 7 సంఘాలు మనం చూస్తా ఉన్నాం కదండి. ఎఫెససు, స్మరణ, పెర్గము, తురతైర, స్టాలిన్, ఫిలదెల్ఫియా, లవొదికయ అని 7 సంఘములకు రాయమని చెప్తూ ఉన్నాడండి. ఏది యోహాన్ గారు రాయాలంట. యోహాన్ గారేమో రాయటం, దేవదూత ఏమో సంఘములతో ఆత్మేమో సంఘములతో చెప్పుతున్నమాట. ఆత్మ చెప్తా ఉంది, యోహాన్ గారేమో రాస్తా ఉన్నాడు. ఈ ఆత్మ యోహాన్ గారిలో ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. యోహాన్ గారితో ఉండి, యోహాన్ గారిలో ఉండి మరి చెబుతూ ఉంటే యోహాన్ గారు చూస్తూ రాస్తున్నాడు. ఆత్మ ఏమో చెబుతుందండి, యోహాన్ గారేమో చూస్తున్నాడండి. అందుకని చూడ 11లో బోరధ్వని అంటే గొప్ప స్వరము నువ్వు చూచుతున్నది పుస్తకంలో రాసి. యోహాన్ గారు చూస్తున్నాడు, ఆత్మ చెప్పేది విని రాస్తా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆత్మ సంఘములతో చెప్పుతున్నమాట వినును గాక. ఆత్మ చెప్పే మాట అందరితో పాటు యోహాన్ గారు కూడా విని రాస్తున్నాడు. కానీ ఇన్ని ఎడిషన్ యోహాన్ గారు చూస్తూ ఉన్నాడు. చూస్తూ కూడా రాయమంటే రాస్తున్నాడు. 10:4 ప్రకటన గ్రంథంలో రాయటం మానేయమంటే దేవుడు ఏది చెప్తే అది చేస్తా ఉన్నాడు. సరే, ఇక్కడ మనకి 7 సంఘాలు ఈ 7 రీతులుగా ఉన్నారు, 7 అనుభవాలుగా ఉన్నారు అని మనం చెప్పుకున్నాం కదా. దీనికి కారణం ఏంటంటారు? మనం ఏ రీతిగా చెప్పగలం అని మనం ఆలోచన చేసినట్లయితే వీళ్ళరా, మనం ఏ రీతిగా చెప్పగలం అంటే వీళ్ళ యొక్క అనుభవాలు 7 రీతులుగా ఉన్నారు కదా. ఈ అనుభవాలు మొదటి అధ్యాయంలోనే రాస్తారు. అంటే ఈ 7 అధ్యాయాలు మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. అంటే 7 సంఘాలు 2, 3 అధ్యాయుల్లో ఉన్నటువంటి 7 సంఘాలు, వాళ్ళ యొక్క దృక్పథాలు, వాళ్ళ యొక్క అనుభవాలు, వాళ్ళ యొక్క క్రియలు, వాళ్ళు ఏ రీతిగా మెలుగుతూ ఉన్నారు అనేటువంటి మొదటి అధ్యాయంలో మెన్షన్ చేస్తున్నాడు. అంటే 7ని సమిష్టిగా ఒకటో అధ్యాయంలో మెన్షన్ చేస్తా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇది వరకు ప్రకటన గ్రంథం రాసేటప్పుడు ఏం చెప్పాను నేను మీకు? 12 అధ్యాయంలో బైబిల్ అంతా రాశాడు. ప్రకటన గ్రంథం 6 అధ్యాయంలో ప్రకటన గ్రంథం అంతా దానిలో ఉంది. 12 అధ్యాయంలో బైబిల్ అంతా దానిలో ఉంది. అంటే మనం అనుకున్నాం కదా, 13 అధ్యాయం 11 అధ్యాయం ఆ 2 కూడా పక్క పక్కనే మనం ఒకేసారి జరిగినటువంటి విషయాలు. ఈ రీతిగా మనం అర్థం చేసుకోవాలి. అందుచేత ఇక్కడ మనం ఆలోచన చేస్తా ఉన్నాం ప్రియులరా. ఈ 7 కూడా 7 రీతులుగా యేసు ప్రభువుని పరిచయం చేసుకుంటున్నాడు. అది ఇక్కడ మనం నేర్చుకునేది. మొట్టమొదట యేసుక్రీస్తుని దేవుడు పరిచయం చేస్తున్నాడు, ఎందుకంటే ఆయన హెచ్చించాడు. ఉన్నత శిఖరాల్లో మరి దేవుడు హెచ్చించినట్లుగా మనందరికీ తెలిసినటువంటి విషయం. ఇంకా చాలా రిఫరెన్స్లు ఉన్నాయండి. ఎలా హెచ్చించాడంటే ప్రియులరా, ఎలా హెచ్చించాడు అంటే త్వరగా చెప్పేస్తానండి. ఎందుకంటే ఏంటి అలా తక్కువ సమయం అనుకుంటున్నాను. తక్కువ సమయంలో ఎక్కువ మ్యాటర్ నేర్చుకోవాలి. 5 నిమిషాల్లో ప్రకటన గ్రంథం చెప్పగలగాలి, అలా నేర్చుకోవాలి. గంటలో ప్రకటన గ్రంథం అంతా చెప్పగలగాలి. ప్రకటన గ్రంథం అంతా 50 ప్రసంగాలు 100 ప్రసంగాలతో చెప్పగలగాలి. అలాగా నేర్చుకునేటువంటి వారంగా మనం హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో మొదటి అధ్యాయంలో
త్వరగా చెప్పేస్తున్నానండి. ఎబ్రిల్లోకి రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయంలో మనం ప్రవక్తల కంటే దేవదూతల కంటే యేసు ప్రభువారు ఎక్కువ, ఆ రీతిగా హెచ్చించాడు దేవుడు. రెండో అధ్యాయంలో ఏంటి, మనం మహిమా ప్రభావాలతో కిరీటం ధరించిన వారిగా మనం ఇక్కడ చూస్తున్నాం. దేవుడు హెచ్చించాడు. ఎందుకు? దేవదూతల కంటే తక్కువ వాడిగా చేయబడ్డాడు, శరీరం ధరించుకొని సమాధిలోకి వెళ్ళాడు, మళ్ళీ పాతాళంలోకి వెళ్ళాడు. ముందు సమాధిలోకి వెళ్ళాడు, ఓకే, మళ్ళీ పాతాళంలోకి వెళ్ళాడు. ఈ రీతిగా దేవుడు ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళాడు. ఎంత హెచ్చించాడో మనం ప్రత్యేకంగా ఆలోచన చేసాం. మూడో అధ్యాయం మోషే కంటే ఎక్కువ, రాసుకోండి. మూడో అధ్యాయం మోషే కంటే ఎక్కువ. ఐదో అధ్యాయం అబ్రహాం కంటే ఎక్కువ. ఆరో అధ్యాయం అబ్రహాం కంటే ఎక్కువ. ఏడో అధ్యాయం లేవి కంటే యేసు ప్రభువారు ఎక్కువ. ఎంత హెచ్చించాడండి? జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి. మీరు ఆలోచన చేయాలని మనం చేస్తామండి. ఎనిమిదో అధ్యాయంలో మనం ఆలోచన చేసినట్లయితే పాత నిబంధన కంటే కొత్త నిబంధన ఎక్కువ, ధర్మశాస్త్రం కంటే కొత్త నిబంధన ఎక్కువ అనేటువంటిది అక్కడ మీరు నోట్ చేసుకోవాలని నేను ప్రత్యేకంగా మనం చేసుకుంటాను. తొమ్మిదో అధ్యాయంలో మనం చూసినట్లయితే పాత నిబంధనలో ఉండే బలుల కంటే ఏమండి కొత్త నిబంధనలో ఉండేటువంటి బలులు, మొదటి పేతురు 1:4-5 వచనాల్లో ఈ బలులు ఎక్కువ అనే విషయాన్ని నేను ప్రత్యేకంగా మనం చేస్తా ఉన్నానండి. ఏమండి 10వ అధ్యాయంలో మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, మరి ఇక్కడ ఆలోచన చేస్తా ఉన్నాండి. ఎడ్ల యొక్కయో మేకల యొక్కయో రక్తం కంటే యేసు ప్రభు వారు ఒకేసారి కార్చినటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి రక్తం, మచ్చలేనటువంటి, తాగులేనటువంటి, కలంకం లేనటువంటి ఆయన రక్తం గొప్ప, ఎక్కువ అనేటువంటిది మనం ఆలోచన చేస్తా ఉన్నామండి. 11వ పాత నిబంధనలో ఉండేటువంటి వారి యొక్క విశ్వాసం కంటే మరి కొత్త నిబంధనలో ఉన్నటువంటి వారి యొక్క విశ్వాసము గొప్పది అనే విషయాన్ని మనం ఇక్కడ ఆలోచన చేస్తా ఉన్నామండి. ఎందుకంటే ఇక్కడ మనం 11వ వచనంలో ఇంకా సింపుల్ గా మనం అర్థం చేసుకోవాలంటే ఎంత మీరు చదివిందే, ఇంకో కోణంలో మనం ఆలోచన చేస్తే అడవిలో ఉండే గడ్డి కంటే సొలొమోను తక్కువ. జాగ్రత్త, అడవిలో ఉండే గడ్డే ఎక్కువ అంటే సొలొమోను కంటే. అర్థమైందా? కానీ కొత్త నిబంధనలో ఉండేటువంటి అల్పుడైనటువంటి, ఏమంటే బాప్తిస్మ యోహాను అల్పుడు అన్నట్టుగా చూసాం కదా, పరలోక రాజ్యంలో అల్పుడైనటువంటి వాడు అంటే ఆరాధనలో ప్రభురాత్రి పోయిన గ్లాసు గడిచేవాడు, ఆరాధనలో ముందు వచ్చి ఆ చర్చి బిల్డింగ్ ని తుడిచేవాడు. అతని విశ్వాసం ఎక్కువ. ఎందుకంటే ప్రియులారు, ఇక్కడ ఒక లిస్ట్ ఉందండి. ఇంత గొప్ప సాక్షి సమూహము అంటే ఎంతో మంది ఉన్నారండి, విశ్వాసం బృందం. ఇక్కడ టీం ఉంది. ఈ టీంలో ప్రియులరా, సామ్సన్ గారి పేరు ఉంది కానీ సొలొమోన్ పేరు లేదు. అందుచేత తక్కువ స్థితిలో ఉన్నటువంటి వాడు పరలోక రాజ్యంలో క్రీస్తు సంఘంలో తక్కువ ఉన్నటువంటి వాడుకు ఉన్నటువంటి ఆ ఆ విశ్వాసం కలిగినటువంటి వాడు సొలొమోను కంటే ఎక్కువ. సొలొమోను కంటే అడవిలో ఉండే పువ్వు ఎక్కువ. అదంతా వైభవం చాలా బాగుంటుంది. దానికంటే సొలొమోను గారు తక్కువ. కానీ సంఘంలో తక్కువగా ఉన్నటువంటి వాడు సొలొమోను కంటే ఎక్కువ. సొలొమోను ఇక్కడ లిస్ట్ ఇక్కడ లేదండి. ఆ లిస్టులో, ఆ ఓటర్ లిస్టులో సొలొమోను గారి పేరు ఇక్కడ లేదు అనేటువంటి విషయాన్ని నేను ప్రత్యేకంగా మనం చేస్తా ఉన్నాను. 12వ అధ్యాయంలో మనం పరిశీలన చేసినట్లయితే ప్రియులారా, సీనాయి కంటే సియోను గొప్ప. నోట్ చేసుకోండి. 12 అధ్యాయంలో ఈ లోక సంబంధమైనటువంటి శరీరానికి తల్లిదండ్రుల కంటే, మన శరీరానికి తల్లిదండ్రుల కంటే పరలోకంలో ఉండే తండ్రి ఎక్కువ. 7వ అధ్యాయం 8వ అధ్యాయం 7, 8, 9 వచనాలు మనం చూస్తా ఉన్నామండి. మరియు శరీర సంబంధమైన తండ్రులు మన శిక్షకులై ఉంటుంది, వారి ఎంత భయభక్తులు కలిగి ఉంటుంది. అట్లయితే ఆత్మకు తండ్రి అయిన వారికి మరి ఎక్కువగా లోబడి బతకాలి కదా. ఈ 2 రకాల తండ్రులు అంటే ఇంకా ఉన్నారు. సాతాను కూడా తండ్రి, పక్కన పెట్టండి. అబ్రహాము తండ్రి, పక్కన పెట్టండి. ముఖ్యంగా శరీర సంబంధమైన తండ్రి కంటే పరలోకంలో ఉండే తండ్రి ఎక్కువ. సీనాయి కంటే సియోను ఎక్కువ. ఇంకా 24లో చూడండి, కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసుక్రీస్తును హేబేలు కంటే పరిశ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. యేసు ప్రభువారు రక్తంలో, ఆయన పలికేటువంటి రక్తం ద్వారా, ఆయన కార్చిన రక్తం ద్వారా ఆ పలికేటువంటి ఆ క్రొత్త నిబంధన ఎక్కువ.
13వ వచనంలో ఈ వివాహం అనే విషయంలో ఘనమైంది. దీనికంటే ప్రకటన గ్రంథం 21 వచనంలో అక్కడ కూడా 19వ అధ్యాయంలో అక్కడ కూడా ఒక వివాహం ఉందండి. సంఘానికి యేసు ప్రభువు దేవుని యొక్క ఇంట్లో ఒక వివాహ కార్యక్రమం ఉంది. అది ఎక్కువ ఈ లోక సంబంధమైనటువంటి వివాహాల కంటే ప్రియులారా ఇక్కడ 19వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో మీరు చూసుకోండి, వివాహానికి ఆహ్వానాలు అందుతాయి. ఇండివిజువల్గా వ్యక్తిగతంగా పెళ్లి కార్డు ఇస్తాడండి దేవుడు. సాతాను గడు ఇండివిజువల్ గా ఎలా శోధిస్తున్నాడో ఒక్కొక్క సంఘాన్ని శోధించాడు, ఓడిపోయాడు. ఇండివిజువల్ గా ప్రతి క్రైస్తవుని శోధిస్తుందండి సాతాను. అదే విధంగా అక్కడ వివాహ కార్యక్రమం జరుగుతూ ఉంది. అందరికీ కూడా పెళ్లి కార్డులు ఇచ్చి ఇన్వైట్ చేస్తా ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నామండి. ఇక్కడ 13వ అధ్యాయంలో ఇంకా మనం ఆలోచన చేస్తా ఉన్నామండి. మనం చూడండి ఇక్కడ 10వ వచనంలో పాత నిబంధనలో ఉండేటువంటి ఆ బలులు అర్పించే బలిపీఠం కంటే మన బలిపీఠం ఎక్కువ. 11లో బలిపీఠాన్ని కొలవమన్నాడు కదా, మనం చెప్పుకున్నాం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో బలిపీఠం మన ఆరాధన అర్హత ఏ రీతిగా ఉంది. అందుచేత ఈ 13వ అధ్యాయం మనం చదివినప్పుడు జిహ్వాఫలం అంటున్నాడండి. జిహ్వాఫలము జంత్రము కంటే గాత్రం ఎక్కువ, ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ కంటే వోకల్ మ్యూజిక్ ఎక్కువ అనేటువంటి విషయాలు మనం ఆలోచన చేస్తూ మొట్టమొదటగా హెబ్రీలో రాసినటువంటి పత్రికలో యేసు ప్రభువుని ఎంత హెచ్చించాడో మీరు ప్రత్యేకంగా ఆలోచన చేయాలి అనేటువంటి విషయాలు మనం ఆలోచన చేస్తూ మొట్టమొదటగా హెబ్రీలో రాసినటువంటి పత్రికలో యేసు ప్రభువుని ఎంత హెచ్చించాడో మీరు ప్రత్యేకంగా ఆలోచన చేయాలని మనం చేస్తా ఉన్నాం. అటువంటి యేసు క్రీస్తు ప్రియులరా మొదటి అధ్యాయంలో ప్రియులరా ఈ 7 సంఘాలని మనందరికీ పరిచయం చేస్తున్నారు. గుర్తుంచుకోండి, ఫస్ట్ మొదటి అధ్యాయంలో చదవరులకు అందరికీ కూడా వినేటువంటి వారు చదివేటువంటి వారికి పరిచయం చేస్తున్నాడు 7 సంఘాలు. తర్వాత 2-3 విషయాల్లో మనం చూసినట్లయితే ప్రియులరా ఆ 7 సంఘాలకు యేసు ప్రభువు పరిచయం చేసుకుంటున్నాడు. ఎలా పరిచయం చేసుకుంటున్నాడు? ఒక్కొక్క సంఘానికి ఒక కోణంలో. మొదటి సంఘంలో ఎఫ్సి సంఘానికి ఎలా పరిచయం చేసుకుంటున్నాడు? 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీప స్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులు ఏమనగా ఈ రీతిగా పరిచయం చేసుకుంటున్నాడండి. చూసారండి, 7 దీప స్తంభముల మధ్య సంచరించేవాడు. చూసారా, 7 సంఘాలలో యోహాను గారు మరి అదే రీతిగా దేవదూత, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు వీళ్ళు సంచరిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తా ఉంటాం. వీళ్ళు ఎక్కడ ఉన్నాడు ఆయన? మొదటి అధ్యాయంలో మనం ఆలోచన చేసినట్టు పద్మాసు ద్వీపమన పర్వాసినది చుట్టూ నీళ్ళే. వెళ్ళటానికి మార్గాలు సుగమనం అవుతాయండి. మీరు ఆలోచించండి వీళ్ళరా, చుట్టూ నీళ్ళే. ఈ సంఘాల దగ్గరికి వీళ్ళు ఎలా వస్తారంటే యేసుక్రీస్తు ఎలా సంచరిస్తాడు? అక్కడ యోహాను గారు ఎలా రాస్తారు? పరిశుద్ధాత్ముడు ఎలా చెప్తాడు? ఈ విషయాలన్నీ కూడా మీరు ప్రత్యేకంగా ఆలోచన చేయాలండి. ముఖ్యంగా మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా 3:7 చూడండి, ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ రాయను, దావీదు తాళపు చెవులు కలిగి ఎవడనూ వేయలేకుండా తీయవాడను, ఎవడనూ తీయలేకుండా వేయవాడైన సత్యస్వరూపి యొక్క పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా. ఇక్కడ ఎలా పరిచయం చేసుకుంటున్నాడు? ఫిలదెల్ఫియా సంఘానికి చూసారా, ఇక్కడ ఒక్క కోణంలో పరిచయం చేసుకున్నాడు. ఎలాగా? దావీదు తాళపు చెవులు కలిగి ఎవడను వేయలేకుండా తీయవాడను, ఎవడను తీయలేకుండా వేయవాడు అయిన సత్యస్వరూపి పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా. చూడండి, 8వ వచనం చూడండి, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరగనం లేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీయించి ఉన్నాను. సువార్తకి మార్గాలు సుగమనం చేశాడండి దేవుడు. ఇతర సాక్షులు అని చెప్పే కదా మనం చెప్పుకున్నాం కదండి. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో ఇతర సాక్షులు చక్కగా వాక్యం చెప్తా ఉన్నారు. ఆ విధంగా చుట్టూ నీళ్ళు ఉన్నప్పటికీ కూడా గొప్ప దేవుడు ఏం చేశాడంటే యేసు ప్రభువుని హెచ్చించడం మాత్రం కాకుండా మరి ఈ 7 సంఘాల్లో తిరగటానికి మార్గాలు ఓపెన్ చేశాడు.
ఆయన శరీరం కూడా అడ్డు రాలేదండి. ఆత్మవశ్యుడిగా శరీరం అక్కడ ఉందండి పద్మసుదేవుల్లో. ఆయన ఆత్మ, యోహాను గారి ఆత్మ సంచరిస్తా ఉంది. శరీరం అడ్డు రాల, సముద్రం అడ్డు రాల, మార్గాలు సుగమం చేశాడు. ఈ రీతిగా ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క రీతిగా చూడండి. 2:8 చూడండి, స్మరణలో ఉన్న సంఘం దూతకి ఎలాగేమో మొదటి వాడును కడపటి వాడున ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమంటారండి. ఇక్కడ కూడా మొదటి వాడును కడపటి వాడును నేనే అన్నాడు. ఇక్కడ 18లో కూడా మొదటి వాడును కడపటి వాడును అని చెప్పినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇదే మాట మళ్ళీ అక్కడ పెట్టాడు. ఇదే మాట ఇక్కడ 8వ వచనంలో నేను మొదటి వాడిని కడపటి వాడిని జీవించేవాడిని మృతుడిని అయితే ఇదిగో యుగ యుగంలో జీవించేవాడిని ఉన్నాను. దాన్ని ఇక్కడ మళ్ళీ 2:8లో చెప్పినట్టుగా మనం చూస్తా ఉన్నాం. మరి ఇక్కడ ఎఫ్సీలో రాసినటువంటి పత్రిక 2:1లో కూడా 7 నక్షత్రములు తన కుడిచేత పట్టుకొని 7 దీపస్తంభాల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులు ఎవరుగా. ఈ మాట మళ్ళీ ఎక్కడ ఉందండి? ఈ మాట మనం ప్రియులతో 19-20 వచనంలో ఉందండి. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, నీ వెంట కలగబో వాటిని అనగా నా కుడి చేతిలో నువ్వు చూసిన 7 నక్షత్రములు వచ్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపముల సంగతి రాయము. అదే మాట ఇక్కడ ఉపయోగించి అప్రోచ్ అవుతున్నాడు సంఘాన్ని. సంఘాన్ని అప్రోచ్ అయ్యేటప్పుడు ముందు ఏ మాట చెప్పి పరిచయం చేసుకుంటున్నాడో అవన్నీ కూడా మొదటి అధ్యాయంలో పెట్టాడండి. అన్ని ఆ 7 విధాలుగా ఏ రీతిగా అభివృద్ధి చేయడో ఆ మాటలన్నీ మొదటి అధ్యాయంలో ఉన్నాయి. ఇవన్నీ పరిచయం చేస్తున్నాడు మనకు. ముందు మనకు పరిచయం చేసి తర్వాత యేసుక్రీస్తు సంఘాలుగా తాను రకరకాలైనటువంటి కోణాలతో పరిచయం చేసుకుంటున్నాడు. 2:12 చూడండి, పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఎలాగ రాయము, వాడి అయినా 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏమనగా. చూసారు, ఇక్కడ సంఘాన్ని పరిచయం చేసుకుంటాడు పెర్గంలో ఉండేటువంటి సంఘానికి. దీన్నే మనకు పరిచయం చేస్తున్నాడు. ఎక్కడండి? మనం ఆలోచన చేసినట్లయితే మరి ఇక్కడ 16వ వచనం చూడండి. 16వ వచనం ప్రియులారా, 1:16 అండి. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఆయన నోటి నుండి 2 అంచులు గలవాడైన ఖడ్గం ఒకటి బయలువెడుతుండేను. చూసారు, ఇక్కడేమో మనకు చెప్తున్నాడు, అక్కడేమో నేను ఎటువంటి వాడిని ఆ సంఘానికి, పెర్గమ సంఘానికి పరిచయం చేసుకుంటూ ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నామండి. ఓకే, కొన్ని విషయాలు మనం తెలుసుకుందామండి. ఇక్కడ 2:18 చూడండి, తురతైలో ఉన్న సంఘపు దూతకి ఎలా రాయము, అగ్ని జ్వాల వంటి కన్నులను, అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమన్నా. రోమాని కాళ్ళతో నలిపేస్తానయ్యా. నేనే కాదు, నువ్వు కూడా సాతాను గంటి 16-20లో రోమ నువ్వు కూడా కాలుతో తొక్కేస్తావు జాగ్రత్త. ఈ రీతికి సంఘానికి మీకేం భయం లేదు, భయం లేదమ్మా. యజబేల్ అనేటువంటి ఒక మనిషిని నువ్వు చూడండి ఉండనిచ్చుతున్నావు మీ సంఘంలో. అయితే ప్రియమైనటువంటి వాళ్ళు ఇక్కడ ఏమన్నాడంటే, ఇది సంఘానికి ఆ రీతిగా ఆ మాట చెప్పి పరిచయం చేసుకుంటే అప్రోచ్ అవుతున్నాడు సంఘాన్ని ఆ సంచరించడానికి ముందు. ఇదే మాట ఇక్కడ మనం చూసినట్లయితే 14లో చూడండి, ఆయన తల వెంట్రుకలను చల్లని బుద్ధిని పోలినవై మహిమంతా దవడగా ఉండెను, ఆయన నేత్రంలో అగ్నిజ్వాల ఉండేను. ఇక్కడే ఉన్నాడు. తురతైలో 2:18 అగ్నిజ్వాల వంటి కనులను, అపరించిన పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా. ఇక్కడే ఉంటాడు 14లో, ఆయన నేత్రంలో అగ్నిజ్వాల ఉండేది. 3వ లైన్లో ఆయన పాదములు కొలులో పుటం వేయబడి మెరుగుతున్న అపరంజితో సమానమై ఉండేది. ఇక్కడ మనకు పరిచయం చేస్తున్నాడు ఈ సంఘాల గురించి. అక్కడ సంఘం దగ్గరికి ఆయన వెళ్ళి పరిచయం చేసుకుంటున్నాడు, సంఘానికి ఆయన పరిచయం చేసుకుంటాడా. మొదటి అధ్యాయంలో 7 సంఘాలను మనకు పరిచయం చేస్తున్నాడు. ఈ రీతిగా మనం ఆలోచన బద్దులమై ఉన్నామని నేను ప్రత్యేకంగా మనం చేస్తా ఉన్నాను. చూడు 3:1 చూడండి, సార్దిస్సులో ఉన్న సంఘం దూతకు ఎలా రాయము, 7 నక్షత్రములను 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుతున్నాను. చూడండి 7 నక్షత్రాలు చూడండి, 1:20లో మనం చూస్తున్నామండి. 7 నక్షత్రాలు యేసు ప్రభువు చేతిలో ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. డొమిషియన్
నక్షత్రం అంటే ఎందుకు పెట్టాడంటే అక్కడ డొమిషియన్ ఆయన కొడుకు, ఆ, ఆయన కొడుకు నక్షత్రం పట్టుకున్నట్టుగా నాణ్యాల మీద ముద్రించాడు డొమిషియన్ గారు. ఉమ్, అంటే ఆయన కొడుకు యొక్క ఔన్నత్యాన్ని డొమిషియన్ అనేటువంటి చక్రవర్తి ఆ శ్రమల కాలంలో ఈ డబ్బు డబ్బు ఉంటాయి కదా, నాణ్యాలు ఉంటాయి, దాని మీద ముద్రించాడు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, అయ్యా, నాణం ఈ నక్షత్రం అనేటువంటిది నీ కొడుకు చేతిలో ఉండటం కాదు, అసలు రోమా ప్రభుత్వం అది మాది పారసిక కానీ, గ్రీకే కానీ, బబులోనే కానీ, అశ్చూరే కానీ, ఆ ఐగుప్తే కానీ అన్నీ కూడా నా చేతిలో ఉన్నాయి నాయన. నా చేతిలో ఉంటే ఎవడ కూడా దొంగిలించలేదయ్యా. 10, 25, 26 యోహాను రాసిన సువార్త. నా చేతుల్లో ఉన్న దాన్ని ఎవడో దొంగిలించలేడు. ఏమంటే ఈ రీతిగా ఇక్కడ ఇక్కడ 13లో యేసుప్రభు వారు ఆ రీతిగా ఎప్పుడు చెబుతారు ఆ మాట చూసారా. ఇదే మాటలో ఒకటో అధ్యాయంలో చెప్పి మనకు పరిచయం చేస్తాం. ఈ రీతిగా మనం కొన్ని కొన్ని విషయాలు ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా. ఫిలదెల్ఫియాలో మనం చెప్పుకున్న మార్గాలు సుగానం చేస్తాడని చెప్పుకున్నాం కదా. ఆ రీతిగా మరి ఇక్కడ పద్మాస్ దీవుల్లో ఉన్నటువంటి ఆ ఇరుక్కుపోయినటువంటి ఆ ఖైదీగా ఉన్నటువంటి ఆ యోహాన్ గారికి మార్గాలు సుగానం చేసి 7 సంఘాలు చూసేటువంటి అదృష్టాన్ని ఆదివారం, అది కూడా ఆదివారం ఆరాధనకి పార్టిసిపేట్ చేయడానికి చూసారు. 7 ఆరాధనలు పార్టిసిపేట్ చేశాడండి. ప్రభు దినం అది. ఒక ఆరాధన పోయిందని బాధపడతాం. ఊహించు వాటికంటే దేవుడు మనకు గొప్ప కార్యాలు చేసేటువంటి వాడుగా ఉంటాడని నేను ప్రత్యేకంగా మనం చూడండి. 3:14 లౌదోకిలో ఉన్న సంఘపు దూతకి ఎలాగో రాయము. ఆమె నన్ను వాడు 2 కొరింథీ 1:20లో ఉంటుందండి. ఆమె నన్ను అవుగాక అనువాడు నమ్మకమైన సత్య సాక్షి, దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు ఏమనగా 2 కొరింథీ 5:7 నూతన సృష్టి యేసుప్రభు చేసింది. నూతన సృష్టి. మొదటి సృష్టి కూడా యేసుప్రభు ద్వారా జరిగింది. కానీ రెండో సృష్టి ఏమండి, ఇదేంటంటే నూతన సృష్టి. యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో మనం చూస్తాం నూతన సృష్టి ఎలా ఉంటుంది. సింహాలు, మరి క్రూర జంతువులు, సాధు జంతువులు ఒకే చోట పడుకుంటాయి. అంతేత ఇక్కడ ఏమంటున్నాడంటే నమ్మకమైన సాక్షి. యేసుప్రభు ఎవరు? నమ్మకమైనటువంటి సాక్షి. చూసారా, యోహాన్ రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 5వ వచనంలో నమ్మకమైన సాక్షి, మృతులలో ఆది సంబుద్ధులుగా లేచిన వాడు. నమ్మకమైనటువంటి సాక్షి ఎవరు? యేసుక్రీస్తు. మనం అయితే మన గురించి సాక్ష్యం చెప్తామండి. నమ్మకమైనటువంటి సాక్షి యేసు క్రీస్తు యొక్క మన సమాధి పునరుద్ధరణ గురించి మనం సాక్ష్యం ఇచ్చేటువంటి వారంగా మనం ఉండాలి. యేసు అంటే మరీ కుమారుడు. కానీ క్రీస్తు అంటే ఎవరంటే సజీవం కలిగినటువంటి దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు. అయితే యేసు క్రీస్తు మరీ పుట్టినటువంటి వాడు, సజీవం కలిగినటువంటి దేవుడు తన కుమారుడుగా కన్నాడు. నేటి తిరిగి యేసు క్రీస్తు లేపబడినప్పుడు దేవుడి ద్వారా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? 3:15లో ప్రభువుగా ప్రతిష్ఠిస్తాం మనకు. మరియమ్మ గారేమో కానీ యేసు అంటే మరీ పుట్టినటువంటి వాడు. తర్వాత రెండో స్టెప్ హెచ్చించాడు దేవుడు. ఎలాగంటే తన కుమారుడుగా కన్నాడు క్రీస్తుగా. యేసు క్రీస్తుని ఇప్పుడు ఏం చేయాలి? మనం మన హృదయంలో ప్రతిష్ఠిస్తే మనం హెచ్చించబడతాం. అది దేవుడు హెచ్చించాడు, ఓకే. యేసుని క్రీస్తుని ప్రభువుగా మన హృదయంలో మనం హెచ్చించుకున్నాం అనుకోండి, యేసు ప్రభు వారి కంటే మనం పైన ఉంటాం. యేసు ప్రభు వారి మీద కూర్చుంటాం సింహాసనంలో. ఒకటే సింహాసనం 3:20లో ఆయన కింద ఉంటే ఆయన మీద మనం కూర్చుంటాం. యోహాను రాసిన సువార్త 14, 11, 12, 13 నాకంటే మీరు గొప్ప కార్యాలు చేస్తారయ్యా అన్నాడా లేదు? యేసు క్రీస్తు కంటే తన సొంత కొడుకు కంటే మనల్ని ఎక్కువ హెచ్చిస్తాడు. చూసారా, యేసుక్రీస్తు సంఘం కోసం రక్తం చిందించాడే తప్ప ఏమండి ఆ సంఘంలో కార్యక్రమాలు మనం చేస్తున్నామండి. అందుకోసం కప్పులు కడిగేవాడు అందరికంటే ఎక్కువ నలుపుడైనటువంటి బాప్తిస్మ యోహాను కంటే క్రీస్తు సంఘంలో కప్పులు కడిగేటువంటి వాడు అందరికంటే ఎక్కువ
అనేటువంటి విషయాన్ని నేను ప్రత్యేకంగా మనం చేసుకుంటా ఉన్నాను. ఇక్కడ మనం ఏం ఆలోచన చేసామంటే మొదటి అధ్యాయంలో సంఘాల పరిచయం చేస్తున్నాడు మనకి. ఆ సంఘాల్లో 7 సంఘాల్లో ఏం చేశాడు? ఆయన పరిచయం చేసుకుంటున్నాడు. అందుకే లాస్ట్ లో మనం నేర్చుకునేది ఏంటంటే 3:26 అండి. 3:26 పుట్టి సేవకుడిగా పుట్టించి, అంటే పుట్టడం అంటే పుట్టినోడ్చులు ఏమన్నాడు? 3:26 అపోస్తలుల కార్యాలు 3:26లో లేచి యేసుప్రభువు లేటం అంటే పుట్టాడంటే ఆయన కొడుకుగా పుట్టాడు, క్రీస్తుగా పుట్టాడు. అది మరియమ్మ గారికి పుట్టాడు. మరలా తిరిగి లేచినప్పుడు 3:26 అపోస్తలుల కార్యాలు లేచి అంటే దేవుడికి కన్నాడు ఆయన. అందుచేత యేసు క్రీస్తుని చేశాడు దేవుడు. మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఆ యేసు క్రీస్తుని ప్రభువుగా మనలో పెట్టుకుంటే యేసు ప్రభువుని హెచ్చించడండి. యేసు ప్రభువుని హెచ్చించడం కాదు, మనల్ని హెచ్చిస్తాడు యేసు ప్రభువు కంటే ఎక్కువగా అనే విషయాన్ని మీ అందరూ కూడా మనం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మన సూర్యతేజ గారికి సమర్పించుకుంటూ ఉన్నానండి. మీ అందరికి కూడా ధన్యవాదాలు, వందనాలు.